నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఘనంగా సిరిమాను తరలింపు సంబరం, పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు. ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన స్వస్థనార్ సశక్తి పరివార్ కార్యక్రమం, మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించిన వైద్య అధికారులు. విజయనగరంలో వైభవంగా అమ్మవారి చల్లదన మహోత్సవాలు, ఘటాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్న పట్టణ వాసులు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను చెట్టును బుధవారం ప్రముఖ సామాజిక సేవకురాలు చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మధ్య సిరిసహస్ర దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ మేరకు విజయనగరం నుంచి కొండ తామరాపల్లికి చేరుకున్న ఆమెకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ప్రతిరూపమైన సిరిమాను చెట్టుకు వేద మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయబద్ధంగా గోత్రనామాలతో పూజలు నిర్వహించి అమ్మవారికి చీర, పసుపు, కుంకుమలు సమర్పించారు. ఈ సందర్భంగా పైడితల్లి పండుగ ఘనంగా జరగాలని ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులు జిల్లా ప్రజలందరిపైన ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోటవాసు, సోల్జర్స్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కొట్టలేదు గ్రూప్ అయిపోతుంది అంతే. ఇక్కడ విజయనగరం ప్రజల కొంగు బంగారం పైడితల్లి అమ్మవారి నెల రోజుల ఉత్సవాలలో భాగంగా నగరంలోని పరపతి వీధిలోని జనసేన నాయకులు అవనాపు విక్రమ్ ఆధ్వర్యంలో చల్లదన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు పరపతి వీధి వాసులు అమ్మవారి ఘటాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావు మాట్లాడుతూ పరపతి వీధిలో ప్రతి ఏడు చేస్తున్నట్లుగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారి చల్లదన ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జనసేన నాయకుడు అవనాపు విక్రమ్ మాట్లాడుతూ పరపతి వీధిలో గత 12 సంవత్సరాలుగా అమ్మవారి చల్లదన ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కోరిన కోరికలు తీర్చే పైడితల్లికి ఘటాలు సమర్పించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ఏడాది ఉత్సవాలు ఘనంగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 6, 7 తేదీలలో జరిగే ఉత్సవాలకు భక్తులంతా హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మవారు సిరిమాను జాతరోత్సవంలో మొన్న 12వ తారీఖున రాట వేయడం, తర్వాత సిరిమాను లభ్యమైంది. అక్కడి నుండి ప్రతి వీధిలో కూడా
ఈ ఘటాలు అనేది సమర్పించడం అనేది పూర్వం తరతరాల నుండి వస్తుంది. ఈరోజు పర్వదినాన మంగళవారం నాడు మంగళకరమైన రోజు ఈరోజు పర్వత వీధిలో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఈ ఘటాలు వేయడానికి అలాగే ఉత్సవంగా గుళ్ళోకి ఘటాన్ని సమర్పించడానికి భక్తులు అందరూ కూడా బయలుదేరుతున్నారు. కాబట్టి రేపు 6-7 తేదీల్లో కూడా సిరిమాను తొలేలు సిరిమానోత్సవం కూడా ఇంతే ఘనంగా వైభవంగా మనకి ఎప్పుడు కూడా తరతరాల నుండి వస్తున్న సిరిమాన్ బాగా ఉత్తరాంధ్ర కాదు పైనుండి దేశాల నుండి కూడా వస్తున్నారు. కాబట్టి భక్తులందరూ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తుంది. గత 12 సంవత్సరాలుగా మరి పరపతి వీధి 21 డివిజన్ చెందిన పరపతి వీధి నుంచి యువత మహిళల ఆధ్వర్యంలో ఎంత ఘనంగా ఈ ఘటాల కార్యక్రమాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. అంత ఒక ఆధ్యాత్మిక శోభతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి అమ్మవారు జాతర అంటే మనందరికీ ఎంతో విశిష్టమైన మన విజయనగరంకి ముఖ్యంగా అమ్మవారి పైడితల్లమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా అమ్మవారి పండుగ అంటే మనందరికీ ఎంతో ఉత్సాహంగా ఎంతో ఘనంగా మనందరం సెలబ్రేట్ చేసుకుంటాం. పిల్లలు, మహిళలు, పెద్దలు, యువత అందరం కూడా. మరి 6-7 తారీఖులో జరగబోయే తొలేలోత్సవం మరి అలాగే మన సిరిమానోత్సవం కూడా అందరూ ఈసారి కూడా ప్రతి సంవత్సరంలాగా ఇంకా ఘనంగా మన కూటమి ప్రభుత్వం ఘనంగా జరిపించబోతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ విజయనగరం ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొండ తామరాపల్లి గ్రామంలో వెలసిన పైడితల్లి అమ్మవారికి ప్రతిరూపంగా భావించే సిరిమాను వృక్షాన్ని మంత్రి శ్రీనివాస్ బుధవారం సతీ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల జయజధ్వానాల మధ్య చెట్టుకు గొడ్డలితో ఘాట్లు పెట్టి సిరిమాను తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి విజయానికి ప్రతిరూపమని పేర్కొన్నారు. అమ్మవారి సిరిమాను పండుగను విజయనగరం ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. అమ్మవారి సిరిమాను రూపంలో తమ నియోజకవర్గంలోని గంట్యాడ మండలంలో ప్రత్యక్షం కావడం తమ అదృష్టమని పేర్కొన్నారు. అమ్మవారు రాష్ట్రాన్ని చల్లగా చూడాలని, పరిశ్రమలు ఏర్పాటై యువతకు ఉద్యోగాలు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖాధికారులు, ఆలయ అధికారులు, పూజారులు, భక్తులు పాల్గొన్నారు. విజయనగరంలో విజయం ఉంది. ఆ విజయానికి తోడు పైడితల్లమ్మ తల్లి ఉత్తరాంధ్ర ఎలవెలుపు మనందరికీ కూడా అన్ని కష్టాల్లో ఉండి మనందరినీ ముందు నడిపిస్తున్నటువంటి తల్లికి ఈరోజు మనం ప్రతి సంవత్సరం జాతర చేస్తాము, సిరిమానోత్సవం చేస్తాము, విజయనగరం ఉత్సవం చేస్తాము. అదే ప్రాతినిధ్యంతో ఈ సంవత్సరం కూడా ఈ పండుగ నెరవేర్చడానికి భారీ ఏర్పాట్లు చేయగా ఈరోజు అమ్మవారి తల్లి మా మండలంలో మా పక్క గ్రామంలో ఆవిడ కోరుకోవడం, ఆ సిరిమాను కోరుకోవడం, ఆ సిరిమాన్ని మేము పూజించుకొని గత వారం రోజులుగా పూజించుకొని ఈరోజు భారీ ఊరేగింపుతో అమ్మవారికి విజయనగరంకి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్నటువంటి గ్రామస్తులు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈరోజు అమ్మవారు ఇక్కడ ఇంత దూరం మా గ్రామంలో ఆవిడ సిరిమాను కోరుకోవడం చాలా అదృష్టం కింద భావిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా నిమగ్నమై అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి చెట్టుని స్వాగతం పలుకుతూ దగ్గరుండి తోడుగా వెళ్దామనేది ఒక పెద్ద కార్యాచరణ చేసుకుంటూ మీ అందరూ కూడా మంచి పండగ వాతావరణంతో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామై ఈరోజు కలిసికట్టుగా వెళ్తున్నాము. సో ఖచ్చితంగా అమ్మవారి దీవెనలు మా అందరికీ, మా విజయనగరం జిల్లాకి, ఉత్తరాంధ్ర ఎలువెలుపుకి, రాష్ట్రానికి మంచిగా దీవించి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లి ప్రతి యువకులకు కూడా మంచి అవకాశాలు వచ్చేలాగా ఈరోజు భవిష్యత్ కాలం నిర్దేశించేలాగా అమ్మవారు మా అందరికీ కూడా తోడుంటారు. సో ఖచ్చితంగా ఆవిడ పండుగని ఒక మంచి జాతరగా జరిపించి ఆవిడ్ని ప్రతి ఒక్కరూ కూడా
ఇలవెల్పులాగా అందరూ కొలుచుకునే దైవం ఆవిడ. సో ఆవిడ పండగని మేమందరం కూడా నిమగ్నమై పనిచేస్తాం సంగతి తెలియజేసుకున్నాను. ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మవారు సిరిమాను జాతరోత్సవంలో ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా విజయదశమి వచ్చిన తర్వాత సోమవారం నాడు తొలేలోత్సవం, తర్వాత వచ్చే మంగళవారం నాడు సిరిమానోత్సవం అనేది అత్యంత వైభవంగా సాంప్రదాయ ప్రకారంగా జరుగుతున్నాయి. దానికన్నా ముందు అమ్మవారు కళలో ఈ సంవత్సరం కొండతామరపల్లిలో స్వప్నంలో లభ్యమయ్యను. ఈరోజు శుభముహూర్తాన ఈరోజు చెట్టు తీసే కార్యక్రమం కూడా మన మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాసరావు గారు, తర్వాత ఎమ్మెల్సీ గారు గాలి శ్రీనివాసరావు గారు, ఎస్ఎస్వి మా ఈవో గారు, అందరూ ఈ గ్రామస్తులు అందరూ సహాయ సహకారాలతో, ఆర్డీఓ గారు అందరూ సహాయ సహకారాలతో ఈరోజు చెట్టు తీసే కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. నిన్న మాత్రం వర్షం పడింది, కానీ ఈరోజు మాత్రం వర్షం మాత్రం పడదు. అత్యంత వైభవంగా అదే సూచన మనకి. కాబట్టి భక్తులందరూ కూడా రేపు 6, 7వ తారీఖున అమ్మవారిని దర్శించుకొని సిరిమాను దర్శించుకొని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందుతారని మీరు తెలియజేస్తున్నారు. स्वस्थ नारी सशक्ति परिवार अभियान प्रोग्राम ICDS ఎస్కోటా ప్రాజెక్ట్ కొట్టాం సెక్టర్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా ధర్మవరం గ్రామ సచివాలయంలో పౌష్టికాహారం స్టాల్ ఏర్పాటు చేసిన గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కొట్టం PHC డాక్టర్ లావణ్య మాట్లాడుతూ గర్భిణీ బాలింతలకు పౌష్టికాహారం ఆవశ్యకత గురించి, స్త్రీ శక్తి గురించి అవగాహన కల్పించామన్నారు. స్త్రీలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం బాగుంటుందని, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్థ నారీ సశక్తి పరివార్ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని, ప్రతి మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం సర్పంచ్ సన్యాసయ్య, వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కాసేపు విరామం. सा 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 रि ग रि ग म प नि सा नि रि सा नि रि सा नि रि सा नि द म ग रि सा रि ग म అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, MG రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం.
బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో గత వారం రోజులుగా జరుగుతున్న వికసిత భారత్ 2047 సేవా పర్వం 2025 ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సామాజిక సేవకులు పిల్ల వినాయకమ్మ విచ్చేసి ప్రముఖ చిత్రకారులు పండూరి రాజేశ్వరరావు, కరుణాకర్, కె విజయలక్ష్మి తదితరులు వేసిన ఆయిల్ పెయింట్, పెన్సిల్ చిత్రాలను తిలకించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో పాల్గొని యువతను ఉద్దేశించి ప్రభుత్వం సంకల్పించిన ఇటువంటి ప్రదర్శనల ద్వారా విద్యార్థుల్లో మంచి ఆలోచనలు కలిగి భారత్ అభివృద్ధికి కృషి చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మండపాక నాగలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆదేశానుసారం సంగీత కళాశాలలో వారం రోజులుగా నిర్వహించిన ఈ కార్యక్రమాలు యువత విద్యార్థుల్లో ఆలోచన రేకెత్తించి 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందగలదన్నారు. ఈ సభలో సంగీత విద్వాంసులు ఎం లక్ష్మీరామదాస్, డాక్టర్ ఏ గోపాలరావు, బూరాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా వికసిత భారత్ అనేటటువంటి శీర్షికతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించడం, అందులో ఈ కార్యక్రమాన్ని మన కళాశాలలో జరగడం, కార్యక్రమం ఉద్దేశాన్ని గత కొన్ని రోజులుగా ఇక్కడ వేదికపైకి వివిధ రంగాలకు సంబంధించినటువంటి వక్తలందరూ కూడా విశదీకరించడం జరుగుతూ వస్తుంది. పిల్లలు ఎందుకోసం అంటే నాన్న అమ్మ అనేటటువంటి మాటలు తల్లిదండ్రులు నేర్పిస్తారు. ఆ పిల్లలు నాన్న అనేటటువంటి మాటలు స్పష్టంగా పలకలేకపోయినప్పటికీ తల్లిదండ్రులకు చాలా ముద్దుగా ఉంటుంది. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే, ఏదో చెప్తాను జర్నలిస్ట్గా ఉన్నాను అనేటటువంటి ఒక ఉద్దేశంతో నన్ను ఈరోజు ఇలా ఆహ్వానించినటువంటి ఇక్కడ ఉండేటటువంటి నా గురువులందరికీ, ప్రత్యేకించి ఆ సోదర సమానులైనటువంటి కళాశాల అధ్యక్షురాలు మండపాక నాగలక్ష్మి మేడం గారికి, మిగిలినటువంటి అధ్యాపక కార్యాలయ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతదేశం అంటే స్వాతంత్ర్యం వచ్చి 76-77 సంవత్సరాలైంది. ఈ కాలంలో ఏ రంగంలో ఏ విధంగా అభివృద్ధి చెందింది అని ఒక భాగం అయితే, మన సెంటినరీ సెలబ్రేషన్స్ కోసం 2047 నాటికి ఇంకా మన భారతదేశం ఏ రంగాలలో ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే ఆలోచనలతోటి వారు అనేక కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈ సేవా పర్వ 2025 అనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మొన్న 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు మన దేశం అంతా కూడా కొనసాగుతూ ఉన్నాయి. అయితే స్కూల్స్, కాలేజీకి వాటికి దసరా వెకేషన్ ఉన్న కారణంగా ఈ రోజు వరకు అంటే 23వ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించమని మాకు ఆదేశాన్ని ఇచ్చారు మా గౌరవ డైరెక్టర్ సార్ శ్రీ మల్లికార్జునరావు గారు. వికసిత భారత్ దాని ఉద్దేశం ఏంటి, ఏ విధంగా ప్రధాని మోడీ గారు ఏ ఉద్దేశంతో కార్యక్రమాన్ని మరి చేపట్టడం జరిగిందన్న విషయం చెప్పుకోదలిస్తే, 2047 వచ్చేసరికి భారత్ అన్ని రంగాల్లోనూ ఆర్థికంగాను, సామాజికంగాను, సాంకేతిక పరంగా కూడా అన్ని విధాల డెవలప్డ్ కంట్రీగా ఉండాలి. అన్ని వర్గాల వారికి మన దేశంలో 4 పిల్లర్స్ ఉన్నారు: యువత,
పూర్ పీపుల్, విమెన్ అండ్ ఫార్మర్స్ వీళ్ళందరూ కూడా అన్ని రంగాల్లోనూ వాళ్ళకి అభివృద్ధి చెంది దేశాన్ని ముందుకు చేసే దిశలో ఉండాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టేటువంటిది వికసిత భారత్. అందుకు సమాజంలో ఉన్నటువంటి సిటిజన్స్ అందరూ కూడా ఆయా రంగాల్లో వారికి ఉన్నటువంటి విజన్ని అన్ని పెంపొందించే విధంగా ఆలోచనల్ని సమాజానికి అందించినట్టయితే అన్ని వివిధ రంగాల్లో ఎవరి నిష్ఠాతులైన వ్యక్తులందరూ కూడా సమాజానికి ఉపయోగపడేగా నిర్ణయాలు తీసుకుని సహాయం సాధించినట్టయితే ఏదైతే గౌరవ ప్రధాని గారు మోడీ గారు ఏ విధంగా అయితే 2040 నాటికి ఈ దేశాన్ని అత్యుత్తమ స్థానంలో తీసుకెళ్లాలనుకుంటారో అవన్నీ కూడా సాగుతాయని జరుగుతాయని ఆశిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలోని భద్రగిరి ప్రభుత్వ హాస్పిటల్లో కూటమి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మహిళా నాయకురాలు వెంపటాపు భారతి మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం పురస్కరించుకుని కూటమి నాయకుల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతదేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోందన్నారు. వికసిత భారత్ కార్యక్రమంలో భాగంగా గిరిజన గ్రామాలు అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నారన్నారు. ఈ మేరకు వైద్య శిబిరానికి పలు గిరిజన గ్రామాల నుంచి వచ్చిన రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అప్పలస్వామి, ఏఎంసీ చైర్మన్ కళావతి, దొరబాబు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వస్థ నారీ సశక్తి పరివార అభియాన్ వైద్య శిబిరాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి ఆరోగ్య అవగాహన కల్పించాలని జిల్లా ఆర్బీఎస్కే ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా పెదబొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య శిబిరాన్ని ఎంతమంది ప్రజలు వినియోగించుకున్నారు, ఆరోగ్య సమస్యలు, చికిత్సా వివరాలు స్పష్టంగా నమోదు చేయాలన్నారు. మహిళల ఆరోగ్యం కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య శిబిరంలో ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు, బీపీ, షుగర్, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, మహిళలు, కిశోర బాలికల్లో రక్తహీనత గుర్తించే పరీక్షలు, గర్భిణీల్లో పిల్లలకు వైద్య పరీక్షలు, ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించడం మొదలగు సేవలు వైద్య శిబిరంలో అందజేయాలన్నారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 2వ వరకు ఆయా పరిధిలో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని, ప్రజలు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ వైద్య అధికారులు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమం అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ద్వారా మనకి నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల అంటే సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమం అనేది కొనసాగుతుంది. మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు అలాగే సెప్టెంబర్ 15న ఈ కార్యక్రమం జిల్లా ఆసుపత్రిలో, పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో ప్రారంభించడం జరిగింది కార్యక్రమాన్ని. అలాగే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారు, అలాగే జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి యొక్క ఆధ్వర్యంలో కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా కూడా ఆయా షెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు కార్యక్రమం జరిగే తీరుపై ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ అనేది కొనసాగుతుంది. మరి ఆ సందర్భంగా నేను జిల్లా ఎన్సిడి మరియు ఆర్బీఎస్కే ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు ఇక్కడ పెదబొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఈ స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది సందర్శించడం జరిగింది. గిరిశిఖర గ్రామాలకు చెందిన గర్భిణులకు కొన్నేళ్లుగా సేవలు అందిస్తున్న తమను జీతాలు అడిగితే విధుల నుంచి తొలగించడం అన్యాయమని వైటీసీ సిబ్బంది ఆందోళన నిర్వహించారు. గర్భిణీలకు, బాలింతలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గతంలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని వైటీసీలో వసతి గృహాలు ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణ కొరకు ఏఎన్ఎంలను, డ్రైవర్ను నియమించారు. అప్పటి నుంచి విధులు నిర్వహిస్తున్నప్పటికీ సకాలంలో జీతాలు ఇవ్వకపోవడంతో వీరి జీవితాలు గందరగోళ పరిస్థితులు
చేతుల్లో పడ్డాయి. ప్రస్తుతం జనవరి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి జీతాలు చెల్లించకపోవడంతో వీరు సంబంధిత జిల్లా అధికారులకు తమ గోడును మొరపెట్టుకొనగా తాత్కాలికంగా విధులకు రావద్దని, నిధులు వచ్చిన తర్వాత మిమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని చెప్పి ప్రస్తుతం ఏరియా హాస్పిటల్ సిబ్బందిని వీరి స్థానంలో విధులకు పంపడంపై తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీంతో గత కొన్నేళ్లుగా గిరిశిఖర గర్భిణీల వసతి గృహంలో సేవలు అందిస్తున్నామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమను పూర్తి స్థాయిలో విధుల నుండి తొలగించే ప్రయత్నం చేయడం చాలా బాధాకరమని వాపోయారు. తక్షణమే తమను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. 2018 మేము అప్పటి నుంచి కూడా విధుల్లో ఉద్యోగం చేస్తూనే ఉన్నాము. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఎప్పుడు కూడా సెలవు కానీ ఏది పెట్టకన్నా ఉద్యోగం చేసేవాళ్ళమే. మా కుటుంబాలు ఒగ్గిసి ఇక్కడ ఉద్యోగం చేసేవాళ్ళమే. 3 సంవత్సరాల నుంచి జీతాలు లేకపోయినా, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడినా, లాక్డౌన్లో కూడా ఎన్నో ఇబ్బందులు పడి మేము వచ్చి ఇక్కడ డ్యూటీలు చేసేవాళ్ళమే. అప్పటికే మాకు కరోనా వచ్చినప్పుడు కూడా పేషెంట్లతో ఉండి మాకు కరోనా వచ్చినప్పుడు కూడా మేము సెలవు పెట్టకుండా ఇక్కడ ఉద్యోగాలు చేసాము. పిహెచ్సీలు అంటూ కూడా క్యాస్లీలో పిహెచ్సీలో ఇలా వేసేటప్పుడు కూడా మేము డిప్యుటేషన్ మీద వెళ్ళి విధులు నిర్వహించాము. వాళ్ళు చెప్పినట్లుగా అన్నీ చేసాము. కానీ ఇప్పుడు మీకు బడ్జెట్ మేము అడగడానికి వెళ్ళేసరికి మా ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడం వల్ల, మా కుటుంబ సమస్యల వల్ల మేము వెళ్ళి జీతాల గురించి అడిగాము. అడిగితే మీకు బడ్జెట్ లేదు అని అంటారు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తాండ్రు. మరి మా పరిస్థితి ఏంటని మేము అడిగేసి వచ్చామండి. వచ్చిన తర్వాత వాళ్ళు మీరు 2 నెలలు ఆగండి, మీ ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చి 2 నెలలు చేస్తామని అంటారు. మేము బడ్జెట్ ఉన్నప్పుడు చేసాము, లేనప్పుడు చేసాము. ఈ 2 నెలల బడ్జెట్ లేనంత మాత్రాన మేము ఆగిపోతామని మేము ఏ రోజు చెప్పలేదు. మా ప్లేస్లో మేము ఉంటుండగా మా ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చి చేయడానికి ఎంతవరకు న్యాయము? మేము చెయ్యమంటే కదా వేరే వాళ్ళు వచ్చి మా ప్లేస్లో చెయ్యాలి. మేము బడ్జెట్ ఉన్నా మాకు జీతాలు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము చేస్తామని అంటాము. అలాంటి టైంలో చేసేటప్పుడు మేము ఈ 2 నెలల్లో ఎందుకు మేము చేయకన్నా ఉంటాము? అందుకే మా ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చి చేస్తే మేము ఒప్పుకోమని చెప్పాము. మా పనులు మేము చేస్తాము. మేము పేషెంట్ల విషయంలో ఎప్పుడు ఎలాంటి ఇది చేయలేదు. మేము వాళ్ళకి సురక్షితంగా డెలివరీ అయిపోయిన తర్వాత ఇంటికి సురక్షితంగా పంపుతాము. ఎన్నోసార్లు కేసుతో పాటు మేము విజయనగరం కూడా వెళ్ళాం. అటునుంచి కూడా మా సొంత డబ్బులతో మేము ఛార్జీలు కట్టుకొని వచ్చేవాళ్ళమే. అలాంటి పరిస్థితులు కూడా మేము భరించాము. కానీ ఇది కరెక్ట్ కాదు. ఈ 2 నెలలు మీరు ఆగండి, మేము వేరే వాళ్ళు ఏరియా హాస్పిటల్ సిబ్బంది వచ్చి ఒక 2 నెలలు చేస్తారు, బడ్జెట్ వచ్చినప్పుడు మీకు ఇస్తామని అంటారు. బడ్జెట్ వస్తే మేము చేస్తాము, లేదంటే చేయమని మేము ఏ రోజు అనలేదు కదా. ఇది ఎంతవరకు కరెక్ట్? విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మండవకురిటి గ్రామ సచివాలయం వద్ద యూరియా కోసం రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో ప్రతి రైతుకు యూరియా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఎటువంటి తోపులాట్లు జరగకుండా పోలీసుల సహకారంతో బందోబస్తు ఏర్పాటు చేశామని మండల వ్యవసాయ అధికారి తెలిపారు. వచ్చిన ప్రతి రైతు వద్ద 1B ఆధార్ జెరాక్స్ తీసుకొని వెంటనే వారికి కావాల్సిన యూరియా ఇచ్చి పంపిస్తున్నామని తెలిపారు. సమృద్ధిగా యూరియా అందుబాటులోకి రావడంతో స్థానిక రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి చల్లదన ఉత్సవాలు విజయనగరంలోని డక్కిన వీధిలో శ్రీ సీతారామ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు 108 ఘటాలతో మహిళలు అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు పిల్లా విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర వాసుల కొంగు బంగారం పైడితల్లి ఉత్సవాల నేపథ్యంలో డక్కిన వీధిలో చల్లదన ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ ఏడాది సిరిమానోత్సవ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించుకునేలా చూడాలని, ఎటువంటి అవాంతరాలు లేకుండా కాపాడాలంటూ పైడితల్లిని ప్రార్థించానన్నారు. ఈ కార్యక్రమంలో సీతారామ దేవాలయ కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పైడితల్లమ్మ వారు విజయనగరం ప్రజల ఎలవేలుపు, సంస్థానాధీశుల సోదరి అయినటువంటి శ్రీ పైడిమాంబ చల్లదన ఉత్సవాలు విజయనగరం సీతారామాలయ దేవాలయ కమిటీ వారు
ఎంతో ఉత్సాహంతో, ఆనందంతో, సంతోషంతో ప్రతి ఇంటి వారు కూడా ఇది మన ఇంటి పండుగ అనే ఒక సంకల్పంతో ఈరోజు చేస్తున్న ఈ చల్లదనాలకి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించిన రౌత్ చంటి గారికి, అతని టీం అయినటువంటి ఆ కమిటీ వారికి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ విజయనగరంలో అనేక ప్రాంతాల నుంచి అమ్మవారికి ఘటాలు ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆనవాయితీగా ఇంటి నుంచి సకల సౌభాగ్యాలతోని, సుఖ సంతోషాలతోని ఆనందంగా ఉండాలని, వాళ్ళ కుటుంబాల్లో ఉన్న కలతలు పోవాలని, వాళ్ళు ఉన్న స్థానంలో చేరాలని ఒక ఆకాంక్షతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంతో చేశారు. నిజంగా పైడితల్లమ్మ వారు ఆశీర్వదించి ఈ వీధిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆనందదాయకంగా, సంతోషంగా, సకల సౌభాగ్యాలతో, చక్కటి ఆరోగ్యంతో ఉండాలని, పిల్లలు కూడా బాగా చదువుకొని వీధిలోని పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తూ అమ్మవారిని చల్లదానం చేస్తున్న ఈ కమిటీ సభ్యులకు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని భగవాన్ అమ్మవారిని కోరుకుంటూ జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఘనంగా సిరిమాను తరలింపు సంబరం, పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు. ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన స్వస్థ నారీ సశక్తి పరివార్ కార్యక్రమం, మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించిన వైద్య అధికారులు. విజయనగరంలో వైభవంగా అమ్మవారి చల్లదన మహోత్సవాలు, ఘటాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్న పట్టణ వాసులు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.